సో హలో గాయస్, నా పేరు మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ బాస్, ఈరోజు రాలో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, మన పాల్ హేమన్ రోమన్ రేన్స్కి ఒక లీడర్షిప్ ఆఫర్ ఇచ్చినారు. అంటే బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ అండ్ పాల్ హేమన్కి ఒక హెడ్, ఒక లీడర్ అనమాట. సో ఆ టైప్లో ఒక ఆఫర్ ఇచ్చినారు రోమన్ రేన్స్కి. అండ్ ఒక సాలిడ్ సెగ్మెంట్ ఉండే అండ్ ఒక మంచి బ్రాల్ బి మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది. అండ్ బాస్, అందుకని ఇంకా చాలా జరిగింది ఈరోజు రాలో. సో బాస్, ఇంకేముంది, మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ది. సో సీఎం పంక్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ బాగానే చీర్ చేసినారు. అండ్ సీఎం పంక్ రింగ్లో వచ్చి చెప్పినారు. చూడండి, నిజంగా ఈరోజు రాలో లైవ్ వచ్చి చాలా మంచిగా అనిపిస్తుంది. మీ అందరు చూసి నిజంగా చాలా సంతోషంగా ఉంది, నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, నేను డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినప్పటి నుంచి నాకు చాలా గోల్స్ ఉండే అనమాట. అంటే నేను చాలా సంపాదించాలంటే, నేను రెస్ల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయాలి, నేను ఛాంపియన్షిప్ గెలవాలి అని నాకు చాలా ఉండే. అండ్ నేను ఏమేమి అనుకొని వచ్చినానో దాంట్లోకి వెళ్ళి నేను కొన్ని చేస్తాను అండ్ ఇంకా కొన్ని చేయలేకపోయినాను. ఎందుకంటే ఇప్పుడు ఇది బిజినెస్ అన్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం కొంచెం సైడ్ లైన్ అయిపోతాం అనమాట, ఒక్కొక్కసారి మనం కొంచెం డిస్టర్బ్ అయిపోతాం. బట్ ఇప్పుడు ఫైనల్ ఏంటంటే, నేను లాస్ట్ వీక్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి మళ్ళొకసారి గెలిచే అవకాశం నేను సంపాదించాను. ఇప్పుడు నా దగ్గర ఒక మంచి అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు నేను సమ్మర్ స్లామ్లో గుంథర్కి ఇచ్చి పడేస్తాను. అంటే ఇప్పుడు నేను ప్రామిస్ చేయడం లేదు, అంటే గెలుస్తానని నేను ప్రామిస్ చేయడం లేదు. బట్ నేను ఒక్కటి మాత్రం కంపల్సరీ ప్రామిస్ చేస్తాను. అండ్ అది ఏంటంటే, మీరు ఒకవేళ అక్కడ వచ్చి మీరు లైవ్ అంటే షో చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది. నేను మొత్తం ఇచ్చేస్తాను, నా ప్రాణం మొత్తం పెట్టేస్తాను. అండ్ నేను అంత ఈజీలీ మాత్రం ఓడిపోను, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ గుంథర్ ఫ్యాన్స్, మీరు ఒక్క మాట చాలా క్లియర్లీ అర్థం చేసుకోండి. అండ్ అదేంటంటే, నేను ఒక మామూలు సూపర్ స్టార్ని కాదంటే, నేను సీఎం పంక్ని, బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్. అంటే రెగ్యులర్గా అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేస్తుంటారు కదా గుంథర్కి. సో ఒక నార్మల్ ఛాలెంజర్ని కాదు, నేను ఒక నార్మల్ రెస్లర్ని కాదు, నేను ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పంగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్ది. అండ్ బాస్, గుంథర్ రింగ్లో రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ యూ ట్యాప్ అవుట్ అని అదే చాంట్ చేయడం స్టార్ట్ చేసిన. గుంథర్కి చక్కగా మాట్లాడే అవకాశం ఇయ్యలేదు స్టార్టింగ్లో. అండ్ అయినా దాని తర్వాత మన గుంథర్ చెప్పినారు, చూడు సీఎం పంక్ అంటే ఒక మాట చాలా క్లియర్లీ చెప్పేస్తాను. ఇక్కడ ఏదో డ్రామాలు తమాషాలు చేయడానికి రాలేదు, క్లియర్ కట్గా చెప్పాలంటే చూడు, ఒకప్పుడు నువ్వు డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినప్పుడు చాలా క్లియర్లీ చెప్పినావు, నేను ఇక్కడ ఫ్రెండ్షిప్ కోసం రాలేదు, ఫ్రెండ్షిప్ చేయడానికి రాలేదు, నేను డబ్బులు సంపాదించడానికి వచ్చినా అని నువ్వు చాలా క్లియర్లీ చెప్పినావు. అండ్ నేనంతే, అంటే మన ఇద్దరం సేమ్. అంటే నేను ఇక్కడ ఫ్రెండ్షిప్ కోసం రాలేదు, నేను ఇక్కడ డబ్బులు సంపాదించడానికి ఛాంపియన్షిప్ గెలవడానికి వచ్చినాను, నువ్వు దానికోసం వచ్చినావు. అండ్ ఇంకోటి ఏంటంటే, అందుకని మనం సేమ్ అనమాట. నువ్వు ఒక బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్తావు, అండ్ నేను ఒక బెస్ట్ ఇన్ ద వరల్డ్ని. అండ్ ఇంకోటి ఏంటంటే, చూడు సీఎం పంక్, నీలో చాలా ఈగో ఉంది. అందుకనే కానీ ఒక 10 సంవత్సరాల వరకు అను డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోయినావు, చాలా ఈగో వల్ల వెళ్ళిపోయినావు. అండ్ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ ఎవ్రీ వీక్ నీ పేరు వాళ్ళు చాంట్ చేస్తుండే, సీఎం పంక్ అని చాంట్ చేస్తుండే, అంత బాగానే ఉండే. కానీ ఓపెన్లీ చెప్పాలంటే చూడు, అంటే ఇక్కడ నేను అంటే నాలోవి చాలా ఈగో ఉంది, కానీ నా ఈగోలో ఒక నిజాయితీ ఉంది. అంటే నేను నీలా కాదు, అంటే వీళ్ళు చెప్పినట్టు, అంటే ఫ్యాన్స్ చెప్పినట్టు నేను నడవను, అంటే నేను రిజల్ట్ ప్రకారం నడుస్తాను, నాలో ఒక నిజాయితీ ఉంది. అండ్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఎవరు కంటారు తెలుసా, అంటే ఎవరి చేతుల్లో ఛాంపియన్షిప్ ఉంటుందో వాళ్ళే బెస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ సమ్మర్ స్లామ్లో నీకు మామూలుగా ఉండదు. అంటే నేను నా ఫోకస్ మొత్తం, అంటే రింగ్ బెల్ కాగానే, అంటే ఆ బెల్ రింగ్ కాగానే నా ఫోకస్ మొత్తం నా అపోనెంట్ పైన ఉంటుంది, నేను చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను. నువ్వు సమ్మర్ స్లామ్లో వస్తావు, నువ్వు అడుగు పెడతావు, కానీ నువ్వు అడుగు పెట్టే లోపే నువ్వు ఒక బెస్ట్ ఇన్ ద వరల్డ్, కానీ దాని తర్వాత నువ్వు బెస్ట్ ఇన్ ద వరల్డే ఉండవు అనమాట. అంటే నీకు ఆ లెవెల్లో ఇచ్చి పడేస్తాను అని మన గుంథర్ బాగానే వార్నింగ్ ఇచ్చేసినారు సీఎం పంక్. అంటే బ్రాల్ అయితే జరగాల్సి అంతే, మన గుంథర్ వార్నింగ్ ఇచ్చి రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి రూసఫ్ వర్సెస్ మన షేమస్ మధ్యలో చాలా పెద్ద మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అసలు ఈ మ్యాచ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ
సమ్మర్ స్లామ్లో బుక్ చేసిన ఒక పని అయిపోతుండే, బట్ ఈరోజు రాలో బుక్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ చెప్తున్నా, చాలా పెద్ద మ్యాచ్ ఉండే అండ్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండే. అంటే మీకు రెస్లింగ్ ఇష్టం అంటే ఈ మ్యాచ్ కొంచెం బాగానే రెస్లింగ్ మనకి చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ మన రూసో కొంచెం చీడ్వి చేసినారు. అండ్ అయినా సరే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన షేమస్. ఎస్ బాస్, మన షేమస్ గెలిచినారు. అండ్ రూసఫ్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. అండ్ మీరు నిజం చెప్పండి, అంటే మీరు ఒకవేళ ఈ మ్యాచ్ చూసినారంటే, అంటే ఈ మ్యాచ్ మీరు ఈరోజు రా వచ్చినప్పుడు మీరు లైవ్ చూసినారంటే మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అంటే మీకు ఈ మ్యాచ్ ఎట్లా అనిపించింది, అంటే ఈ మ్యాచ్ నిజంగా అంటే మన సమ్మర్ స్లామ్లో బుక్ చేసిన ఒక పని అయిపోతుంది కదా, నిజం చెప్పండి మీరు కామెంట్స్లో. అండ్ ఎవరు తెలుసు, మేబీ సమ్మర్ స్లామ్లో ఇలా మధ్యలో మ్యాచ్లు బుక్ చేస్తారు అనుకుంటే, ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా తమాషా జరిగినాయి కదా, సో అందుకని మేబీ అదొక రీజన్ కావచ్చు. సో చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ ఏమైనా ఉంటే నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనకి మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక నంబర్ 1 కంటెండర్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన LWO వర్సెస్ ది అమెరికన్ మేడ్ వర్సెస్ ద న్యూ డే మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ మీ కొంచెం బాగుండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే LWO ఈ మ్యాచ్లో గెలిచినారు. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన బెక్కీ లించ్, ద మ్యాన్ బెక్కీ లించ్. రింగ్లో వచ్చి రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా మంది బూ చేస్తుంటారు. సో అప్పుడే మన బెక్కీ లించ్ ఏమని చెప్పి అంటే, నో నో అంటే మీరు ఇలా చేయకుండా, బూ చేయకుండా, అసలు నేను ఇక్కడ ఈరోజు రావద్దు తెలుసా, అంటే నేను చాలా బిజీ ఉన్నాను, నా మూవీ ప్రీమియర్ ఉండే, బట్ అయినా నేను అది వదిలేసి నేను ఇక్కడ మీ అందరి కోసం వచ్చినాను. అండ్ మీరేం చేస్తారు, మీరు బూ చేస్తున్నారని మన బెక్కీ లించ్ చెప్పింది. అండ్ అందుకే బెక్కీ లించ్ ఏమన్నదంటే, లైరా వల్కేరియా అయితే చాలా పెద్ద సెల్ఫిష్ తెలుసా, అంటే చూడండి నేను ఏం చేశాను, నేను కనీసం నేను నిజాయితీగా చేస్తాను, బట్ లైరా ఎట్లా అంటే లైరాకు చాలా పెద్ద సెల్ఫిష్. అంటే ఇందాకనే అంటే బ్యాక్ స్టేజ్ బేలీ అండ్ మన లైరా మాట్లాడుకున్నా, అంటే మన బేలీ ఫోర్స్ చేసింది లైరాకి అంటే మన ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఈరోజు ఫైట్ చేద్దామని. సో ఆ సెగ్మెంట్ మనం చూపించినారు బ్యాక్ స్టేజ్. సో అదే సెగ్మెంట్ మన బెక్కీ లించ్ చూసింది. అండ్ బెక్కీ లించ్ ఏమన్నారంటే, అసలు లైరా ఎంత పెద్ద సెల్ఫిష్ అంటే, ఇప్పుడు నాతో మ్యాచ్ ఉంది ఆల్రెడీ సమ్మర్ స్లామ్లో, బట్ అయినా సరే ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తుంది. అంటే 2 బెల్ట్స్ కావాలంట లైరాకి. అంటే అసలు ఎవరు కావాలి భయ్ 2 బెల్ట్స్ అంటే, ఇప్పుడు ఒకప్పుడు నేను 2 బెల్ట్స్ గెలిచినాను అంటే దాని ఇంకా చాలా పెద్ద అంటే అదొక రెవల్యూషన్ ఉండే, నేను చాలా చేసినాం. బట్ ఇప్పుడు ఈ మ్యాటర్ వేరా, అంటే లైరా 2 బెల్ట్స్ కావాలంట లైరాకి, అంటే ఏదో ఇష్టం చేసి చాలా పెద్ద సెల్ఫిష్. సో సరే లైరా నువ్వు ఎక్కడ ఉంది సార్, రింగ్లో వచ్చాయని మన బెక్కీ లించ్ పిలిచింది లైరాకి. సో లైరా అక్కడ రింగ్లో వచ్చేసి, లైరా రింగ్లో రాగానే మన బెక్కీ లించ్ చెప్పింది లైరా వల్కేరియాకి. సో మన బెక్కీ లించ్ ఏమన్నదంటే, చూడు లైరా, అంటే మనం ఇంతకుముందు సింగిల్స్ మ్యాచెస్లో ఫైట్ చేసినాము, నా వల్ల నువ్వు అంటే నేను నీకు చాలా పెద్ద సూపర్ స్టార్లా మార్చేసినాను, అంత బాగుంది. అండ్ ఇప్పుడు మనం మనలో ఒక్కసారి సమ్మర్ స్లామ్లో ఫైట్ చేయబోతున్నాం. అండ్ గుర్తుందా, ఇంతకుముందు నువ్వు ఛాంపియన్ ఉన్నప్పుడు నేను నీకు ఛాలెంజ్ చేసినప్పుడు నేను ఒక మాట చెప్పినాను. అండ్ అదేంటంటే, ఒకవేళ నేను ఓడిపోతే నేను ఈ ఛాంపియన్షిప్ కోసం మళ్ళొకసారి ఛాలెంజ్ చేయాలి. సో ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు, అంటే ఇప్పుడు నీ పైన పెట్టేద్దాం. అంటే ఇప్పుడు నేను ఛాంపియన్ కదా, సో ఇప్పుడు నువ్వు ఒకవేళ నాతో ఓడిపోయినావు అనుకో మ్యాచ్లో, సో నేను ఛాంపియన్ అంత వరకు అయితే నువ్వు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం అయితే అస్సలు ఛాలెంజ్ చేయలేవు అని చాలా క్లియర్లీ బెక్కీ లించ్ చెప్పేసింది. సో అప్పుడే లైరా ఏమని చెప్పి అంటే, సరే ఇప్పుడు నువ్వు చెప్పిన ఛాలెంజ్ అంటే సరే ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ ఇంకోటి ఏంటంటే ఇంకొక షరత్ ఉంది. అండ్ అదేంటంటే మన మ్యాచ్ నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ ఉండాలి, అర్థమవుతుందా, మన మ్యాచ్ నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ ఉంటేనే రాకుండా చెప్పింది. సో అప్పుడే సరిగా బెక్కీ లించ్ ఒక టైంలో ఎస్ అని చెప్పించింది. అండ్ బెక్కీ లించ్ సరే ఇప్పుడు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే, ఇంతకుముందు అంటే నేను మ్యాచ్లో గెలిచినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చాము, సో ఆ టైం రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పింది. అండ్ చేయగలపని చెప్పింది. సో చేయగలుగుతున్నప్పుడు మన బెక్కీ లించ్ ఫస్ట్ అటాక్ చేద్దాం అనుకుంది, కానీ మన లైరా వల్కేరియా బెక్కీ లించ్ ఫినిషర్ అంటే మ్యాన్ హ్యాండ్ స్లామ్, బెక్కీ లించ్ ఫినిషర్ బెక్కీ లించ్కి ఇచ్చి పడేసింది లైరా. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బేలీది. ఎందుకంటే బాస్ మనకి లైరా వల్కేరియా అండ్ బేలీ వర్సెస్ రకెల్ రోడ్రిగస్ అండ్ రోక్సాన్ ప్యారెస్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే బాస్ చూడండి, ఈ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఉండే చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. ఇది మ్యాచ్ మధ్యలో చాలా తమాషాలు జరిగినాయి, లైక్ డామినిక్ ఇంటరప్ట్ చేయడం, డామినిక్ పైన రకెల్ రోడ్రిగస్ అనుకోకుండా అటాక్ చేయడము చాలా జరిగింది ఈ మ్యాచ్ మధ్యలో. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్లో అంటే మధ్యలో మన ఏజే స్టైల్స్ ఇక్కడ వచ్చినారు. అంటే ఏజే స్టైల్స్ అయితే ఈరోజు చాలా గెటప్లు వేసినారు, బ్యాక్ స్టేజ్ ఒక పార్కింగ్ డ్రైవర్ టైప్ గెటప్ వేసినారు, ఒక క్లీనింగ్ గెటప్ వేసినారు, అంటే చాలా చేసినారు, ఒక డాక్టర్ గెటప్ వేసినారు ఈరోజు మన ఏజే స్టైల్స్. అండ్ అంతేకాదు
ఈ మ్యాచ్లో అంటే ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే మనం బెక్కీ లించ్ ఇంటరప్ట్ చేసింది. సో అందుకనే బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు రకెల్ రోడ్రిగస్ అండ్ రోక్సాన్ ప్యారెస్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరో కాదు రకెల్ రోడ్రిగస్ అండ్ రోక్సాన్ ప్యారెస్ అండ్ ఏజే స్టైల్స్ అండ్ డామినిక్ తమాషా ఈరోజు చాలా జరిగినాయి. బ్యాక్ స్టేజ్ మెడికల్ రూమ్లో అంటే మెడికల్ క్లియర్ అయ్యిందా కాలేజ్ చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక్కటేసారిగా మన ఏజే స్టైల్స్ అక్కడ అంటే ఏజే స్టైల్స్ అక్కడ ఉండే డాక్టర్ రూమ్స్ బయట. సో ఒకటేసారి మన డామినిక్ ఏజే స్టైల్స్ పైన బ్యాక్ స్టేజ్ అటాక్ చేసిండే అండ్ ఇలా మ్యాచ్ ఆల్మోస్ట్ ఇక అఫీషియల్ అయిపోయింది మన సమ్మర్ స్లామ్ కోసం ఏజే స్టైల్స్ వర్సెస్ డామినిక్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. ఓకే, సో నెక్స్ట్ మనకి సామీ జైన్ వర్సెస్ కైరన్ క్రాస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో స్కార్లెట్ చాలా ఇంటరప్ట్ చేసింది అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అంటే రెఫరీ చూడకుండా పైప్ ఇచ్చేసింది అనమాట. సో దాంతో ఎటాక్ చేసినారు కైరన్ క్రాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు కైరన్ క్రాస్ అండ్ సామీ జైన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. ఓకే, సో నెక్స్ట్ మనకి మన స్టెఫనీ వకేర్ వర్సెస్ ఇయో స్కై మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఎస్, ఈ మ్యాచ్ బి చాలా మంచి మ్యాచ్ ఉండే అండ్ చిన్న టెన్షన్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ మ్యాచ్లో ఓవర్ గెలిచిన ప్రాబ్లం అంటే చూడండి ఇప్పుడు ఈ మ్యాచ్ ఒకటిసారి డబ్ల్యూడబ్ల్యూ బుక్ చేసింది. స్టెఫనీ వకేర్ ఇప్పుడు అంటే మన మెయిన్ రోస్టర్లో వచ్చింది, ఒక మంచి పేరు సంపాదిస్తుంది అండ్ ఇలాంటప్పుడు స్టెఫనీ వకేర్ ఓడిపోయినా అది స్టెఫనీ కోసం మంచిది కాదు. ఇయో స్కై రీసెంట్లీ ఛాంపియన్ ఉండే అండ్ ఇప్పుడు ఇయో స్కై ఇంత ఈజీలీ ఓడిపోతే అది ఇయో స్కై కోసం మంచిది కాదు. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఏం చేసిందంటే ఈ మ్యాచ్ని డిస్క్వాలిఫై చేయించింది బాస్. ఎస్, అంటే ఈ మ్యాచ్ మధ్యలో పైపర్ నివిన్ ఆల్బా ఫైర్ ఇంటరప్ట్ చేయడం చెల్సీ గ్రీన్ వచ్చి అటాక్ చేయడము సో ఇదంతా జరిగింది ఇక్కడ. అండ్ అంతేకాదు బాస్ అంటే మన నేయోమి వచ్చేసింది, రియా రిప్లీ వచ్చింది అనే మాట. అండ్ ఇక్కడ చాలా మంచి బ్రాల్ జరిగింది అండ్ ఈ బ్రాల్ అప్పర్ హ్యాండ్ అక్కడ రియా రిప్లీ స్టెఫనీ వకేర్ అండ్ ఇయో స్కై ఉండే అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ బాస్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో ఒక సాలిడ్ సెగ్మెంట్ అండ్ ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. సో మన పాల్ హేమన్ బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ అక్కడ రింగ్లో వచ్చేసినారు అండ్ బాస్ రింగ్లో రాగానే ఇక మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్ అండ్ ఇక్కడ మీ ముందు ఉన్నది ఇంకెవరు కాదు ఈ ఫ్యూచర్ అంటే ఈ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ కంపెనీకి ఫ్యూచర్ ఇంకెవరు కాదు బ్రాన్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ అండ్ అంతేకాదు రోమన్ రైన్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చే ముందు నా మనసులో చాలా ఉంది, నా మనసులో ఉన్నది నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ అది ఏంటంటే అని ఇక మన పాల్ హేమన్ ఈ టైప్ చెప్పగానే ఫ్యాన్స్ అందరూ ఓటీసీ ఓటీసీ అని చాంట్ చేస్తుంటారు. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓటీసీ అంటే ఒరిజినల్ ట్రైబల్ షేఫ్ రోమన్ రైన్స్ అక్కడ ఎంట్రీ అయిపోయింది. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు అండ్ బాస్ రోమన్ రైన్స్ రింగ్లో వస్తున్నప్పుడు అంటే బ్రాన్ బ్రేకర్ అండ్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్కి పాల్ హేమన్ కొంచెం ఇట్లా ఆపినారనమాట. అంటే రోమన్ రింగ్ సైడ్ వచ్చి ఇట్లా ఆగినారు. సో అప్పుడే అక్కడ వాళ్ళకి ఆపేషన్స్ అప్పుడే రోమన్ రైన్స్ అక్కడ రింగ్లో వచ్చినారు. రింగ్లో రాగానే బాస్ మన పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే నేను ఎప్పుడు నీకు డిస్రెస్పెక్ట్ఫుల్ అంటే నేను రూట్ కావాలని అనుకోలేదు అని పాల్ హేమన్ చెప్పగానే ఫ్యాన్స్ బూ చేస్తుంటారు. సో మీరు ఈ టైప్లో ఎందుకు బ్యాడ్గా స్టార్ట్ చేస్తున్నారు నాతో అని పాల్ హేమన్ చెప్పినారు. అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ రోమన్ రైన్స్ అని పాడినారు ఓటీసీ ఓటీసీ అని చాంట్ చేసినారు. పాల్ హేమన్ అయితే టిట్టి పడేసిన అంటే స్టార్టింగ్లో కొంచెం సేపు వరకు పాల్ హేమన్కి అస్సలు మాట్లాడానికి లేదు. ఫ్యాన్స్ జబర్దస్త్ చీర్ చేసినారు, పాల్ హేమన్కి తిట్టినారు, రోమన్ రైన్స్ కోసం మంచి మంచి చాంట్ చేసినారు. అండ్ దాని తర్వాత ఇక మన పాల్ హేమన్ చెప్పినారు చూడు రోమన్ రైన్స్ నిజం చెప్తున్నాను ఎప్పుడు నీకు ఇలా డిస్రెస్పెక్ట్ చేయాలి అంటే కొంచెం రూడ్గా కావాలని ఎప్పుడు నా మనసులో లేకుండా ఇక్కడ ఉన్న ఫ్యాన్ చేస్తున్నట్టు అంటే ఈ టైంలో నేను ఎప్పుడు చేయాలని నా మనసులో లేకుండే. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే చూడు రోమన్ రైన్స్ ఇప్పుడు నీ దగ్గర మంచి అవకాశం ఉంది అంటే మన దగ్గర మంచి అవకాశం ఉంది అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఇంజూర్డ్ అయిపోయినాడు. సో సెత్ రాలిన్స్ ఇంజూర్డ్ ఉన్నాడు, చాలా టైం పడుతుంది సెత్ రాలిన్స్కి రానికి. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక స్పేస్ ఖాళీ ఉంది అంటే ఒక లీడర్షిప్ కావాలనేమాట. అండ్ నువ్వు లీడర్వి కావచ్చు అంటే మా టీంకి నువ్వు లీడర్ కావచ్చు, మన అందరం కలిసి అంటే మనం మళ్ళీ ఒక్కసారి చాలా జబర్దస్త్గా కనిపించవచ్చు. ఎందుకంటే చూడు నాతో పాటు ఎవరు వస్తారు, ఓన్లీ నేనే రాను, నాతో పాటు బ్రాన్ బ్రేకర్ బిగ్ బ్రాన్సన్ రీడ్ అంటే నాతో పాటు వీళ్ళు వస్తారు అంటే ఇప్పుడు నువ్వు ఇలా లీడర్వి కావచ్చు అనమాట. ఆయనకు తెలుసు మన ఇద్దరం కలిస్తే ఎంత జబర్దస్త్గా ఉంటుందో. అండ్ నిజం చెప్పాలంటే రోమన్ రైన్స్ నువ్వు ఎప్పటికీ నా ఫ్యామిలీలో ఉంటావు ఎందుకంటే ఐ లవ్ యూ మై ట్రైబల్ షరీఫ్ అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారంటే మైక్ ఇచ్చేసినారు రోమన్ రైన్స్కి. సో అప్పుడే రోమన్ రైన్స్ చెప్పినారు
చూడు పాల్ హేమన్ ఒక్క నిమిషం ఆగు, నేను ఒకటి చేయడం మర్చిపోయినాను. అండ్ అది ఏంటంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్కి ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు. సో ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. సో దాని తర్వాత రోమన్ రేన్స్ చెప్పినారు, సో ఏమన్నావు పాల్ హేమన్ అంటే ఇప్పుడు నేను ఒక లీడర్లా మారిపోవాలంటే నీ టీంకి నేను ఒక లీడర్షిప్ చేయాలంటే చూడు పాల్ హేమన్ చూడు, ఒకప్పుడు నువ్వు అంటే కలిసినప్పుడు ఒక వాయిస్ మ్యాన్ ఉండే, బట్ ఇప్పుడు నువ్వు ఒక పిచ్చి అంటే ఇక మీరు అర్థం చేసుకుని అక్కడ రోమన్ రేన్స్ ఏమని చెప్పిండో. సో అక్కడ రోమన్ రేన్స్ తిట్టంగానే మన బ్రామ్ బ్రేకర్కి పిచ్చి కోపం వచ్చింది. సో అప్పుడే పాల్ హేమన్ ఆపేసిండు బ్రామ్ బ్రేకర్కి. అండ్ అప్పుడే రోమన్ రేన్స్ చెప్పిండు, ఈజీ జూనియర్ ఈజీ అంటే మన బ్రామ్ బ్రేకర్ కొంచెం పైకి వస్తుంటే అంటే కొంచెం అటాక్ చేయడానికి వస్తుంటాడు, పాల్ హేమన్ ఆపింది కదా. సో అందుకని ఈజీ జూనియర్ ఈజీ, ఎందుకంటే చూడు బ్రామ్ బ్రేకర్ ఇప్పుడు నీకు చూసి ఇక్కడ అర్థమైతే లేదా ఏంది అంటే ఇప్పుడు ఒకప్పుడు పాల్ హేమన్ నాతో పాటు ఉండే చాలా సంవత్సరం నాతో పాటు ఉండి ఏం చేసిండు, నాకే బిట్రే చేసిండు. సో ఇన్ ఫ్యూచర్లో నీతోటి సేమ్ అదే చేస్తాడు. నువ్వు ఇక్కడ ఒక మంచి పేరు సంపాదించగానే నీకు బిట్రే చేసి పడేస్తాడు పాల్ హేమన్. మొత్తం క్రెడిట్ తీసుకొని ట్రై చేస్తాడు, సేమ్ నాతో అదే చేసిండు, మొత్తం క్రెడిట్ మొత్తం తీసుకొని ట్రై చేసిండు పాల్ హేమన్ ట్రైబల్ షీఫ్ క్రియేట్ చేయడానికి. అంటే చాలా మంది దాని ఇంకా ఉన్నారు అండ్ చాలా మందికి అంటే క్రెడిట్ తీసుకొని ట్రై చేసినారు పాల్ హేమన్ ట్రై చేసిండు. బట్ నిజం చెప్పాలంటే నేను స్టిల్ ఒక ట్రైబల్ షీఫ్లో ఉన్నానంటే ఓన్లీ వీళ్ళ వల్ల అంటే ఫ్యాన్స్ వల్ల నేను స్టిల్ ఒక ట్రైబల్ షీఫ్లో ఉన్నాను. సో అప్పుడే ఫ్యాన్స్ అందరూ ఓటీసీ అని మరొకసారి ఛాన్స్ చేసినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమన్నా ఎస్ మీరు కరెక్ట్గా చెప్తున్నారు, మీ ఓటీసీ ఒకప్పుడు ఛాంపియన్ బి ఉండే అండ్ ఓన్లీ ఛాంపియనే కాదు గ్రేటెస్ట్ ఛాంపియన్. అండ్ ఆ ఛాంపియన్షిప్లో అంటే ఒక పాట అయితే ఉండే పాల్ హేమన్, బట్ ఏంటంటే అసలు ఏం చేయలేదు ఎక్కువ. అంటే ఇప్పుడు ఆ టైటిల్ నా దగ్గర ఉండేలా ఎవరు చేసినారు అంటే ఆ టైటిల్ కోసం నేను కష్టపడుతున్నప్పుడు ఆ టైటిల్ నా దగ్గర ఉండాలని చూసుకుంటున్నప్పుడు ది ఊసోస్ వచ్చినారు. ది ఊసోస్ అంటే హెల్ప్ చేసినారు. అంటే సోలో సికోవి చాలా కష్టపడ్డాడు, బట్ పాల్ హేమన్ అంతేం చేయలేదు. అండ్ ఆఖరికి సామీ జైన్ అయినా చేసినాడు కొంచెం, బట్ పాల్ హేమన్ అంతేం చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఓన్లీ 4 సంవత్సరాల వరకే ఛాంపియన్ ఉన్నాను, ఓన్లీ 4 సంవత్సరాల తర్వాత నేను ఓడిపోయినాను. అండ్ నువ్వేమన్నావు నేను టైటిల్ ఓడిపోగా నేను మాయమైపోయినాను అన్నావు, కానీ అంత సీన్ లేదు, నేను మాయం కాలేదు, నేను ఇంటికి వెళ్ళిపోయినాను. నేను ఫ్యూచర్ బ్లడ్ లైన్కి చూసుకొని వెళ్ళినాను. అండ్ ఫ్యూచర్ బ్లడ్ లైన్ అంటే నా ఫ్యామిలీ, అర్థమవుతుందా? బ్లడ్ లైన్ అంటేనే ఫ్యామిలీ. అండ్ నువ్వేమనుకున్నావు, నువ్వు కొంతమందికి నీ పక్కన పెట్టుకొని నువ్వు ఒక న్యూ ఫ్యాక్షన్ రెడీ చేసుకొని నువ్వు పెద్ద ఒక నెక్స్ట్ బ్లడ్ లైన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా? అది ఎవరి వల్ల కాదు, దేవుడు క్రియేట్ చేసినాడు బ్లడ్ లైన్కి, నువ్వు కాదు. అండ్ నువ్వు చేయలేవు. అండ్ ఇక్కడ మళ్ళొకసారి రోమన్ రేన్స్ తిట్టినారు పాల్ హేమన్కి. సో అప్పుడే బ్రామ్ బ్రేకర్ మళ్ళొకసారి కొంచెం పైకి వస్తుంటాడు. సో అప్పుడే పాల్ హేమన్ ఆపిండు బ్రామ్ బ్రేకర్కి. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమన్నాడంటే చూడు కొడుగా కొంచెం చూసి అర్థమవుతుందా అని ఈ టైప్లో చెప్పిండు అక్కడ రోమన్ రేన్స్ బ్రామ్ బ్రేకర్కి. దాని తర్వాత రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే చూడు పాల్ హేమన్ నువ్వు అసలు ఏముండే నువ్వు మా ఫ్యామిలీకి అంటే నువ్వు ఒక ఫ్రెండ్వి, నువ్వు ఒక బిజినెస్ పార్ట్నర్, నువ్వు ఒక ఫ్రెండ్ ఉండే మా ఫ్యామిలీలో అంతే. బట్ నేను నీకు ఒక ఫ్యామిలీ మెంబర్లా మార్చేసినాను. నా వల్ల నువ్వు మా ఫ్యామిలీలో అడుగుపెట్టినావు, నా వల్ల నువ్వు మా ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ అయినావు, నా వల్ల నువ్వు మా ఫ్యామిలీలో ఉండే. బట్ నువ్వేం చేసినావు అంటే నువ్వు మన ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం చేసి పడేసినావు. నేను చేయలేదు, నువ్వు చేసిన మొత్తం ఫ్యామిలీని సర్వనాశనం చేసి పడేసినావు, అర్థమవుతుందని అక్కడ రోమన్ రేన్స్ మళ్ళీ ఒకసారి ఒక పిచ్చి అని అక్కడ తిట్టేసినారు అక్కడ మన పాల్ హేమన్కి. అప్పటిగా బ్రామ్ బ్రేకర్ ఇక ఈసారి కొంచెం ముంగడు వచ్చేసిండు. అండ్ బ్రామ్ బ్రేకర్ అక్కడ వచ్చి ఏమని చెప్పిండంటే చూడు రోమన్ రేన్స్ అని చెప్పింది మంచిగా అర్థం చేసుకో, నీ దిమాగ్లో కూసబెట్టుకో. అండ్ అది ఏంటంటే నువ్వు మాకేం అవసరం లేదు ఇక్కడ, అర్థమవుతుందా? నువ్వు ఒక నిన్నటి న్యూస్వి అండ్ నువ్వు ఒక ఓల్డ్ డాగ్వి అండ్ రిలవెంట్ ఉండే ఒక 5 సంవత్సరాల కోసం, కానీ ఇప్పుడు అది ఒక పాత న్యూస్ అయిపోయింది. నేను ఇక్కడ న్యూ బిగ్ డాగ్ని. అండ్ నాకు తెలుసు పాల్ హేమన్ ఎప్పుడు నాకు మోసం చేయడు, ఎందుకంటే నేను ఇక్కడ ఒక వాల్యూ అంటే నాది ఒక వాల్యూ ఉంది అండ్ నీది అసలు వాల్యూ లేదు. సో అందుకని పాల్ హేమన్ నాకు ఎప్పుడు బిట్రే చేయడు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక న్యూ బిగ్ డాగ్ని, నేను ఇక్కడ ఫ్యూచర్ని డబ్ల్యూడబ్ల్యూకి. సో అందుకనే ఒక పని చేయి రోమన్ రేన్స్, అంటే ఎప్పుడు నువ్వు చేస్తావు చూడు అదే పని చేయి, అంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అర్థమవుతుందా అని ఈ టైప్లో బ్రామ్ బ్రేకర్ చెప్పినారు.
సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమన్నారంటే అసలు నువ్వు ఏం మాట్లాడినావో ఏమో, అసలు నువ్వు ఏం చెప్పినావో నాకేం వినపడలేదు బ్రౌన్ బ్రేకర్, నీ మైక్ మేబీ పనిచేస్తుంది అనుకుంటా, నువ్వు ఈ మైక్ తీసుకో అని ఆ మైక్ ఇట్లా అంటే రోమన్ రేన్స్ దగ్గర ఉన్న మైక్ బ్రౌన్ బ్రేకర్ పైన పడేసినారు. అండ్ ఒకటిసారి సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చి పడేసినారు బ్రౌన్ బ్రేకర్కి. అండ్ బాస్ దాని తర్వాత మన బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేసినారు, కానీ అంతలోనే బ్రౌన్ బ్రేకర్ స్పియర్ ఇచ్చి పడేసిండు రోమన్ రేన్స్కి. అండ్ ఇద్దరు కలిసి రోమన్ రేన్స్ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జే ఊసోది. జే ఊసో వచ్చి సూపర్ కిక్స్ పైన సూపర్ కిక్స్ ఇచ్చి పడేసిండు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత డబల్ స్పియర్ పడ్డది. ఎస్, జే ఊసో రోమన్ రేన్స్ ఇద్దరు కలిసి బ్రౌన్ బ్రేకర్ అండ్ మన బిగ్ బ్రాన్సన్ రెడ్కి అంటే స్పియర్ ఇచ్చేసిన డబల్ స్పియర్ పడ్డది. దాని తర్వాత జే ఊసో ఇట్లా చేయి పట్టుకుని ఇట్లా పైకి లేపినారు రోమన్ రేన్స్కి. అండ్ బాస్ ఇక్కడ ఈ బ్రౌల్ అప్పర్ హ్యాండ్ రోమన్ రేన్స్ అండ్ జే ఊసోదే ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. అండ్ రా అయిపోయిన తర్వాత మన రోమన్ రేన్స్ ఒకటి చేసినారు, హీట్ చేసినారు అనమాట. అండ్ దానిపైన ఆల్రెడీ మన రెస్సెల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అప్లోడ్ చేసినాను. అండ్ మీ మనసులో చిన్న డౌట్ ఉంది కదా, అంటే రోమన్ రేన్స్ బేబీ ఫేసా లేదా రోమన్ రేన్స్ ఇప్పుడు హీలా అనే చిన్న డౌట్ ఉంటే మీరు వెళ్ళి మన రెస్సెల్ తెలుగు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నేను రీసెంట్లీ అప్లోడ్ చేసినాను ఒక రీల్, ఆ రీల్ చూడండి, మీ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే, అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రమే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.